చెరుకు కొంటాము, గంగిలు పెడతాము, బెల్లం కొంటాము, ఎత్తుకు అమ్ముకొస్తాము. అంటే మన కర్ణాటకలో నేను అమ్మేది తప్ప, మన కర్ణాటకలో బెల్లాలకు రేట్లు తక్కువ. కేజీ బెల్లం 50 రూపాయలు అంటే మన కల్లా. ఆంధ్రాకు కొండ్రా 3 బెల్లమే 300 రూపాయలు అక్కడ. ఏం రేట్లు అక్కడ అంటే తెల్ల బెల్లం రేట్లు అక్కడ, నల్ల బెల్లం పూల రేట్లు అక్కడ. మనం 3 మూటలు బెల్లం వేసుకొని బళ్ళాపురం బస్ స్టాండ్ లేకపోతే అనంతపురం అమ్ముకోతామని 3 మూటలు బెల్లము, ఉడుకుడుకు బెల్లము, నల్ల బెల్లము 3 మూటలు మెరుమిని పెట్టుకొని పొద్దున్న 5 గంటలకు పోయినాను. సాయంత్రం 5 గంటలైనా ఒక బస్సు రాలేదు. అంతా వాటర్ చేసేసినారు. ఏమో బస్సులు స్ట్రైక్ అయిపోయినాయి. ఈ బలాపురం నా గలాట్లు కదా చెప్పే కొట్టి ఏంటి పుల్లు గలాట్లు అయిపోయినా బస్సులంతా స్ట్రైక్ చేయనారు. ఒక బస్సు రాలేదు. ఏం చేసేది? పొద్దున్న 5 గంటలకు పోయినాను, సాయంత్రం 5 గంటలైనా ఒక బస్సు రాలేదు. 6 గంటల యావదో ఒక బస్సు వచ్చా. ఎక్కితే లోపలికి ఎక్కితే అంతా ఆడోళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఓం శక్తి పోయిండ్రేమో పాపం బాగా తిరిగిరేమో. నా సౌట్లా ఒక్కొక్కటి తింటే రాముండప్ప. లోపలికి పోతేనే వాళ్ళు ఓం శక్తి అండి అయ్యి మీ వంగిసి మాట అంటే ఎక్కడ పోయిండ్రు అమ్మయ్య అంటే అప్పయ్య అందరూ ఓం శక్తికి పోయిండ్రా, ఇప్పుడు కొండలకు పోతున్నాము అందరు. ఎక్కడన్నా పోండాక నా అనంతపురం అట్లా చెప్పేయండి నాకు. సరే ఎక్కడ అంటే ఎక్కి లోపలికి చూస్తే చుట్టూరులో చూస్తే ఒక సీట్ ఖాళీ లేదు. అంతా ఆడోళ్ళే ఉన్నారు. ఏం చేసేది? సీట్ ఇంకా జనాలే ఉన్నారు. నాకు బెల్లం తూకం జాస్తి అయిపోయా. ఏం చేసేది? పోతే ముందు సీట్లో ఎవరో అమ్మ కూర్చోని ఉండే. ఆయమ్మనంటే ఈ శక్తి కంటే పెద్ద శక్తి నాకు తెలీదు. పోతేనే ఆయమ్మ సీట్ మీద కూకుండా సీట్ కింద జాగా ఉండే. ఆయమ్మ కాళ్ళు అడ్డం పెట్టుకొని ఉండే. నేను అంచనకు పోయి అక్క అంటే ఎలా పోయా కాళ్ళట్లెక్క బెల్లం పెట్టాలా తప్పుంటే సప్లై అయింది అక్క, తప్పుంటే సప్లై అయిందా కాళ్ళట్లెక్క బెల్లం పెట్టాలంటే అప్ప డ్రైవర్ కండక్టర్ ప్యాసింజర్ క్లీనర్ ఎవడెవడు ఎంట్లా కొట్టలేమరా. ఒంటి మీద ఒక బట్టలేదు, నిక్కర ఒకటి తీసి పెట్టరప్ప. వాళ్ళు పొద్దున ఏంటి కదా మొగుళ్ళు చూసి ఈసి అవతల పారేసాడు. వచ్చి కప్పు పడిపోయినట్లు పడిపోతుంది అవతలకి. ఒళ్ళంతా రక్తాలే, నిక్కర ఒకటే ఉండేది. ఏం చేసేది? ఆవిడ బళ్ళాపురంలో షెడ్యూల్ గా సర్కల్లో సందర్శన ఓట్లుంది. ఆ ఓట్లు లేక పడిపోతే ఆ ఓట్లు ఫ్రెండ్ ఓనర్ నా ఫ్రెండ్ వాయిని ఏమరు నా కొడుక ఇట్లా అయిపోయినామని అనా ఇట్లా అయిపోయినాను. బెల్లం మీద బెల్లం బొస్సులని వెళ్ళిపోయినాను. పోతే పని రారని చెప్పి ఆయన పాప ఉడుకుడుకు ఒక గ్లాస్ పాలిచ్చా. నేను ఎత్తుకొని పెట్టి టేబుల్ మీద పెట్టి కుర్చీ మీద కూర్చోండి ఉడికి ఆరికే తాగదామని నేను. ఎవరో అమ్మ బళ్ళాపురంలో బజార్లు ఉడిచేదంటే నాకు తెలీదు. బజార్లు ఉడిచింది అయిపోయినామో పరక సంకలా పెట్టుకొని లోపలికి వచ్చా. వచ్చినట్లే కాఫీ కాడు చేసా. వాడు కాఫీ గ్లాస్ ఎత్తుకొచ్చి నా పాల గ్లాస్ పక్కనే పెట్టా. ఆయమ్మ వచ్చి నాకు ఎదురు కూర్చున్నా కూర్చోన్నా. ఆయమ్మ ఉడికారక తాగుదామని ఆయమ్మ, నేను ఉడికారక తాగుదామని నేను. ఇంకిద్దరు వాళ్ళు అట్లే ఉండేదని ఆయమ్మ కాళ్ళు ఇట్లా చూసినప్పుడు పరక సంకలా ఉన్నా. సరే నీళ్ళు బాగా ఊడిసిండమ్మా ఇట్లా చూపించి అట్లే పెట్టుకున్నా. కొట్లే ఆడవు నేనెట్లా నా కొడుక ఇట్లా చూపించి అట్లే పెట్టుకున్నా. కొట్లే నేను కోపం నా కొడుకులే. నేను నాకే పరక చూపిస్తామే అని చెప్పి లేచి ఇట్లా నిలబడుకుంటున్నాప్ప. నిక్కర ఒకటే కదా ఉండింది. ఆ అమ్మ పిడిసొచ్చినట్లు అయిపోయా. అయ్యో ఈడెవడో తిక్కల్లా కొడుకురా నిక్కర ఒకటే ఉండేది అని చెప్పి ఆయమ్మ ఏం చేసినట్టే కోపం చేసుకొని పొంగి ఇట్లా అగేసుకొని ఆయమ్మ అక్కడ మొల్లుకొనేసా. పొంగి ఆవిడ అగేసుకొని అక్కడ తిరుక్కున్నా. పొంగి వచ్చి నా పాల గ్లాస్ పెంచి పడిపోయా. నేను అక్క అంటే ఎలా పోయా కొంగట్లెత్తక్క పాలు తాగాలా తప్పుంటే చెప్పలేదు నాకు. తప్పుంటే చెప్పలేదు. కొంగట్లెత్తక్క పాలు తాగాలంటే ఉండే నిక్కరు ఎక్కడ పోయినా అక్క పరక తిప్పేసుకొని రప 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 ఆప విడిచిపెట్టిండే బెల్లం వ్యాపారం అక్క.